I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOR Regional Center. ఈరోజు DHIE 145 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 11 సోషలిస్ట్ వరల్డ్ అండ్ చేంజెస్ ఇన్ రష్యా, సోషలిస్ట్ వరల్డ్, ఆ పాఠాన్ని మేము ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. సోషలిస్ట్ వరల్డ్ అండ్ సోవియట్ రష్యా మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. సోషలిస్ట్ వరల్డ్, సోవియట్ రష్యా. మరి ఇక్కడ ఒక నూతనమైనటువంటి యొక్క సామ్యవాద వ్యవస్థ వచ్చింది, సోషలిజం వ్యవస్థ వచ్చింది. అంతకుముందు ఎక్కడ లేదు. అది రావడానికి కారణం ఏంటి అంటే 4 కారణాలు ఉన్నాయి. ఆ సోషలిస్ట్ వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ ఇక్కడ రావడానికి అది ఎక్కడా లేదు. సామ్యవాద వ్యవస్థ, లిబరల్ డెమోక్రసీస్ ఉండే. మరి లిబరల్ డెమోక్రసీస్కు అగెనిస్ట్గా డిక్టేటర్స్, ముసోలిని, హిట్లర్ కూడా ఎమర్జ్ అయ్యారు. కానీ ఇలాంటి సోషలిస్ట్ వ్యవస్థ అనేది లేదు అసలు అప్పటికి. మరి ఇలాంటి వ్యవస్థ, ఒక కొత్త సామ్యవాద వ్యవస్థ అలా అప్పటికి లేనటువంటిది ఎమర్జ్ కావడానికి ఒక ముఖ్యమైన కారణాలు ఏమిటంటే రష్యాలో ఉన్నటువంటి పొలిటికల్ అండ్ సోషల్ స్ట్రక్చర్. పొలిటికల్ సోషల్ స్ట్రక్చర్ రష్యాలో ఉన్నటువంటి ముఖ్యమైన కారణం. పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటి అంటే మరి రష్యా పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్, ఈ మూడు కూడా అనుకోవచ్చు. ఎకనామిక్ స్ట్రక్చర్ పొలిటికల్గా ఏంటంటే నిరంకుశ రాజులు పరిపాలిస్తున్నారు. మరి రష్యా బాగా అంతకుముందు అన్ని దేశాలు ఇండస్ట్రియలైజ్డ్ అయినాయి, కానీ రష్యా ఇండస్ట్రియలైజ్ కాలేదు. ఎకనామికల్గా బాగా బ్యాక్వర్డ్ ఉంది. సొసైటీలో కూడా ఎలాంటిదంటే పొలిటికల్ స్ట్రక్చర్, డిక్టేటర్స్, రష్యా చక్రవర్తులు, జార్లు అంటారు, జార్ చక్రవర్తులు, డిక్టేటర్ పరిపాలన చేస్తున్నారు. అది పొలిటికల్ స్ట్రక్చరు. మరి ఇదే సమయంలో వెస్ట్రన్ యూరోప్లో లిబరల్ డెమోక్రసీస్ ఉన్నాయి. లిబరల్ డెమోక్రసీస్ ఉన్నాయి. అక్కడ ప్రజలకు కొన్ని హక్కులు ఉన్నాయి, స్వాతంత్రం ఉన్నది, ఓటింగ్ రైట్ ఉన్నది. మరి ఇక్కడ ఏదీ లేదు. అలాంటి టైంలో మరి నిరంకుశ రాజుల పరిపాలన కాలంలో ప్రజలు దాంతో ఒక్కటే కాకుండా మరి రష్యా ఆర్థికంగా కూడా బాగా వెనుకబడి ఉన్నది. 1890 దాకా అందరూ కూడా, అన్ని ఐరోపా రాజ్యాలు 1850 వరకు, 50 ఆ తర్వాత అన్ని ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అయితే మరి రష్యా ఇండస్ట్రియలైజ్డ్, పరిశ్రమలు వృద్ధి చెందలేదు. ఆర్థికంగా బాగా వెనుకబడినటువంటి దేశం, వ్యవసాయకంగా, పారిశ్రామికంగా బాగా వెనుకబడిన దేశం రష్యా. సో ఆ విధంగా ఆర్థికంగా వెనుకబడమే కాకుండా సామాజికంగా కూడా ప్రజలు చాలా వెనుకబాటులో ఉన్నారు. మిగతా ఐరోపాతో పోలిస్తే వీళ్ళ యొక్క లైఫ్ స్టాండర్డ్ చాలా వెనుక ఉంది. కార్మికుల పరిస్థితి అనుకోండి, రైతుల పరిస్థితి అనుకోండి, మిగతా వాళ్ళందరి పరిస్థితి, సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర భూములు ఉన్నాయి, భూస్వాములు ఉన్నారు.
మరి రాజులు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మిగతా జనం అంతా కూడా రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. ఏ పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు. ఆర్థికంగా బాగా వెనుకబడ్డ దేశం రష్యా. అందుకోసం ఇలాంటి డిక్టేటర్షిప్ ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్, ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండటం, ప్రజలు కూడా బాగా అన్ని వర్గాల ప్రజలు దాదాపు ఒక్క ల్యాండ్ లార్డ్స్, కులక్స్ ల్యాండ్ లార్డ్స్, మరి కొద్దిగా ప్రివిలేజ్డ్ వర్గం తప్ప మిగతా సామాజిక వర్గంతో బాగా వెనుకబడి ఉంటుంది. ఇట్లాంటి టైంలో 1861లో జాన్ అలెగ్జాండర్, అది ముఖ్యంగా రష్యా ఏంటంటే వ్యవసాయక దేశం, వెనకబడ్డ దేశము. ఫ్యూడల్ లార్డ్స్ చేతిలో, భూస్వాముల చేతిలో భూములుండి వాళ్ళ యొక్క ఆధిపత్యంలో ఏంటి బానిసలు ఉండేవాళ్ళు. పెద్ద మొత్తంలో బానిసలు భూస్వాముల భూములలో పనిచేసి ఉండేటువంటి బానిస వ్యవస్థ ఉండేది రష్యాలో. పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు, ఏవి కూడా అభివృద్ధి చెందలేదు ఇక్కడ. మరి బానిస వ్యవస్థ ఉన్నటువంటి యొక్క వ్యవస్థను 1861లో జార్ అలెగ్జాండర్ II అనేవాడు బానిసత్వ విమోచన చట్టం చేశాడు. అది మొట్టమొదటి. అంటే ఏంటి, అప్పుడు రష్యాలో లేబర్ చాలా అయింది. ఇక బానిస వ్యవస్థలతో ఉత్పత్తి బాగా కావట్లేదని ప్రైవేట్గా హైర్ చేసుకోవచ్చని అనే ఒక బానిసత్వ విమోచన చట్టం చేశాడు 1861 అలెగ్జాండర్ II. జార్ అలెగ్జాండర్ II, జార్ అంటే రాజు అలెగ్జాండర్ II బానిసత్వ విమోచన చట్టం తీసుకొచ్చాడు. బానిసత్వ విమోచన చట్టంతో బానిసలందరూ, మరి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, అనగారిగా ఉన్నటువంటి బానిసలందరూ విముక్తి పొందారు. దాంతో విముక్తి పొందిన బానిసలు మరి ఇండివిజువల్ కార్మికులైనారు. ఆ విధంగా ఇండివిజువల్ కార్మికులు ఎవరు హైర్ చేయిస్తే వాళ్ళను, ఎవరు తీసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి పనిచేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా కొంత సమాజంలో మార్పులు సంభవించిన 1861 తర్వాత బానిసత్వ విమోచన చట్టం తర్వాత. ఆ తర్వాత 1890 వరకు రష్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అప్పటి నుంచి మొదలైంది ఇండస్ట్రియలైజేషన్ రష్యాలో 1890 నుంచి. అది స్టేట్ ప్యాటర్నైజింగ్ తోటి మొదలైంది. రాజు ఇండస్ట్రియలైజ్ చేయాలని మొదలైంది. ఆ విధంగా ఇండస్ట్రియలైజేషన్లోకి కార్మికులందరూ వచ్చి చేరారు. మరి ఇండివిజువల్ రైతులు కూడా ఉన్నారు రష్యాలో. ఇక బానిసలు అయితే దాదాపు బానిసలు ఇంకా కొంతమంది ఉన్నారు. కానీ దాని మొత్తం మీద బానిసత్వ విమోచన చట్టం ద్వారా బానిసలు పోయి ఇండివిజువల్ రైతులుగా మారారు. కార్మికులు 1890 నుంచి పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమలో వర్కర్స్గా మారినారు. ఇది సమాజంలో వచ్చినటువంటి మార్పు. 1890లో 19వ శతాబ్దం ఎండింగ్లో వచ్చినటువంటి సమాజంలో రష్యా సమాజంలో వచ్చిన మార్పు. అంతకుముందు బాగా వెనుకబడ్డ వ్యవసాయ దేశము మరి పారిశ్రామికీకరణ మొదలుపెట్టారు. ఎప్పుడు 19వ శతాబ్దము ఎండ్ భాగంలో పారిశ్రామిక ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది. కానీ మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడినది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ స్టేట్ విగరస్గా డెవలప్ చేయాలని స్టేట్ మరి అప్పుడు ఆ రష్యా యొక్క మెప్పు పొందాలని జర్మనీ యొక్క ఫండ్స్, ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ పెట్టుబడులు పెట్టింది. మరి ఫ్రాన్స్ కూడా పెట్టుబడి పెట్టింది రష్యా యొక్క అలయన్స్ మిత్రత్వం కావాలని. సో ఈ విధంగా ఇంగ్లాండ్ ఇవి అన్ని బయట దేశాలు పెట్టుబడి పెట్టి
ఇండస్ట్రియలైజేషన్ మొదలు 1900 ఆ తర్వాత వరకు బాగా అభివృద్ధి చెందింది. ఇండస్ట్రియలైజేషన్ కూడా అయ్యింది. ఇక్కడ ఉన్న కార్మికులందరూ కర్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కమతాలు కర్షకులు ఉన్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో వర్కర్స్గా మారినారు. దాంతో ఇండస్ట్రియల్ వర్కర్స్గా మారినటువంటి వాళ్ళు పెద్ద జనం, ఎక్కువ మంది ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇండస్ట్రీస్ ఓపెన్ అయ్యి బయట దేశాల ఒక పెట్టుబడులతోటి అప్పుడున్నటువంటి ఒక ప్రధానమంత్రి విట్టి అనే ప్రధానమంత్రి స్టెబిలిటీ ఇన్ ఎకానమీ అనేది సాధించాడు అతని యొక్క రిఫార్మ్స్ ద్వారా. దాంతో బయట దేశాల వాళ్ళు పెట్టుబడి పెట్టారు. దాంతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మరి వ్యవసాయం కూడా మరి హైర్ తీసుకొని వాళ్ళు కూడా వ్యవసాయకులు పారిశ్రామిక రెండు అభివృద్ధి చెందడం. అంతకుముందు బాగా బ్యాక్వర్డ్ రెండిట్లో కూడా, ఇప్పుడు మొదలుపెట్టింది అభివృద్ధి చెందడం. వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ అభివృద్ధి చెందుతుంది. ఇండివిజువల్ పీజెంట్స్ కూడా ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. ఈ విధంగా రైతులు, కార్మిక వర్గం అనేది బలమైన వర్గంగా ఆవిర్భవించింది రష్యా. మరి స్టేట్ స్పాన్సర్డ్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. బయటి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు. మరి ఇలాంటి టైంలో మరి ఇండస్ట్రియలైజేషన్ జరిగేటప్పుడు ఇండస్ట్రీలో వర్కర్లు వస్తారు. ఇండస్ట్రీలు పనులు చేయడానికి మధ్యతరగతి వర్గం వస్తుంది. మరి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి భూస్వాములు కూడా మరి భూస్వాములు ఉన్నారు, ఇండివిజువల్ రైతులు ఉన్నారు. మరి మెజారిటీ వర్గం ఏంటంటే ఇండివిజువల్ వర్కర్స్, మరి రైతు మెజారిటీ వర్గం. ఇలాంటి ఉన్న టైంలో మరి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఏంజల్స్, ఇంగ్లాండ్లో కూడా పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో అక్కడ కూడా కార్మికుల దుస్థితి చాలా హీనంగా ఉండడంతో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ అని రాశాడు. దాంతో వర్కర్లందరూ ఏకం కావాలి, బానిసత్వం నుంచి విముక్తి పొందాలి అని చెప్పి అతను ఒక రెవల్యూషనరీ స్లోగన్ దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తోటి ఇవ్వటం. ఆ ఇంగ్లాండ్లో ఉన్న దేశంలో ఉన్న పరిశ్రమ ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా మరి ఫ్రాన్స్లో అందరూ ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ మొదలైనవి. ఎక్కడ? ఇంగ్లాండ్లో మొదలైంది. తర్వాత సోషల్ డెమోక్రటిక్ పార్టీ మొదలైంది. ఎక్కడ? ఇంగ్లాండ్లో, మరి ఫ్రాన్స్లో, మరి జర్మనీలో. సో ఆ విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ అంటే సోషలిజంతో ఉన్నటువంటి డెమోక్రసీ, ప్రజాప్రభుత్వం కావాలి. ప్రజల యొక్క మేలు కోరి, మెజారిటీ వర్గం యొక్క మేలు కోరినటువంటి సోషల్ డెమోక్రసీ ఉన్నది. కానీ సోషల్ డెమోక్రసీ పార్టీ కావాలని, సోషల్ డెమోక్రసీ రావాలని సోషల్ డెమోక్రసీ పార్టీలు ఆవిర్భవించింది. లిబరల్ పార్టీ అని, మరి సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని, రెవల్యూషనరీ పార్టీ అని, మరి లిబరల్ పార్టీ అని. సో ఆ విధంగా పార్టీ వ్యవస్థ మొదలయ్యింది. ఆ విధంగా రష్యా అభివృద్ధి చెందుతున్న కొద్దీ వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఒక ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఇండివిజువల్ రైట్స్ కూడా మరి వ్యవసాయకంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి టైంలో మరి ఇండస్ట్రియల్ వర్కర్స్కు ఏ ఫెసిలిటీస్ లేవు. ఇండివిజువల్ రైట్స్ కూడా మరి డిక్టేటర్స్, ప్రివిలేజ్డ్ క్లాస్ వల్ల వాళ్ళకు కూడా సరైన గిట్టుబాటు ధర కానీ, సరైన ప్రోత్సాహాలు కానీ లేవు. ఎందుకంటే రాజనీతం డిక్టేటర్షిప్లో ఉన్నది, నిరంకుశ పరిపాలన జరుగుతున్నది. అలాంటి టైంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇండస్ట్రియల్ స్ట్రైక్స్ ఇంగ్లాండ్లో జరగడం, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆధారంగా ఫ్రాన్స్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ, కమ్యూనిస్ట్ ప్రభావం, కార్ల్ మార్క్స్ ప్రభావం ఎక్కువ కావడం, ప్రజాస్వామ్యం బదులుగా ఇంకోటి నాజీజం అనేది ఇంకోటి ఎమర్జ్ అయింది. ఎక్కడ? ఈ లిబరల్ డెమోక్రసీస్, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు విఫలం కావడంతో నాజీస్టు, ఫాసిస్టు డిక్టేటర్స్ ఎమర్జ్ అవుతున్నారు. ఇట్లాంటి ఐడియాలజికల్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఏది ప్రభుత్వం మంచిది,
నాజీ ప్రభుత్వం మంచిదా, లేదా ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ముసోలిని పందా మంచిదా, లేదా లిబరల్ డెమోక్రసీస్? లిబరల్ డెమోక్రసీస్ ఫెయిల్ అవుతున్నాయి, ప్రజాప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్స్ చేస్తే ఆ ఇండస్ట్రీస్ అని మూసేసినారు. మరి ఫ్రాన్స్లో కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా సొసైటీలో ఈ అన్రెస్ట్ మొదలైంది. అలాంటి టైంలో ఈ అన్రెస్ట్ పరస్పరం మరి యొక్క అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతున్నాయో వాటిల్లో అవి కూటములుగా మారడం, పరస్పర అనుమానాలతోటి మరి బాంబులు, ఇండస్ట్రియలైజేషన్ తోటి మరి ఈ యొక్క అణుబాంబులు, ఇలాంటి ఇండస్ట్రియలైజేషన్ వెపన్స్ ఎక్కువైనాయి, కూటములుగా మారి అది దాదాపు ఏమిడి దారి మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఏది పశ్చిమ యూరోప్. కానీ మరి రష్యాలో ఏంటి అంటే, రష్యాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ మొదలైంది. మరి సోషల్ డెమోక్రటిక్ పార్టీ అపోజ్ చేస్తుంది ఏది, ఆ ఉన్నటువంటి డిక్టేటర్ రష్యా రాజుల నిరంకుశత్వాన్ని అపోజ్ చేస్తుంది. నిరంకుశ రాజుల పరిపాలన వద్దని చెప్పి రాజులకు అగెనిస్ట్ గా, ఇంకా భూస్వాములకు అగెనిస్ట్ గా, భూస్వాములు ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు కదా, కులక్స్ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళకు అగెనిస్ట్ గా, మరి ఇండస్ట్రీలో క్యాపిటలిస్ట్కి అగెనిస్ట్ గా వర్కర్స్, మరి ల్యాండ్ లార్డ్కి అగెనిస్ట్ గా పీజెంట్స్, మరి ఇలా ఈ యొక్క స్వామ్యవాద వ్యవస్థ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ, డెమోక్రసీ రావాలి, ఎట్లాంటి సోషలిస్ట్ డెమోక్రసీ రావాలని పార్టీకి ఎక్కువ మంది మొగ్గు చూపటం. ఎక్కువ మంది అంటే పీజెంట్స్ మొగ్గు చూపుతున్నారు, మరి క్యాపిటలిస్ట్కి వ్యతిరేకంగా వర్కర్స్ మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ బలంగా అయింది. 1905 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ, మరి కార్ల్ మార్క్స్ ఐడియాలజీ ఉన్నటువంటి ఈ యొక్క ప్రెస్ లేదా పత్రికలు నడచడం మొదలుపెట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ బాగా బలమై మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని 1905లో బ్రెడ్ కావాలని, మరి అక్కడ ఏంటంటే ఉత్పత్తులు సరిగా లేవు, పారిశ్రామికరణ లేదు, కాబట్టి ఆకలి చావులు మొదలైనవి. ఎక్కడ? రష్యాలో 1905 వరకు ఆకలి చావులు మొదలైతే ఉమెన్ పార్టిసిపేట్ అయ్యారు. హంగరీ గివ్ బ్రెడ్ అని పెద్ద రివోల్ట్స్ మొదలైంది 1905లో. సోషల్ డెమోక్రటిక్ పార్టీ బలంగా అయ్యింది. కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఉండాలి, డిక్టేటర్షిప్ ఉండొద్దు అని మొనార్కీకి అంటే డిక్టేటర్షిప్ అగెనిస్ట్ గా, క్యాపిటలిస్ట్కి అగెనిస్ట్ గా, భూస్వాములకు అగెనిస్ట్ గా ప్రజలు, ఎవరు ఇండివిజువల్ రైతులు, ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ అందరూ ఏకమై సోషల్ డెమోక్రటిక్ పార్టీని బలపరుస్తూ 1905లో 1905లో మొట్టమొదటిసారి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూమా అనేది మొదలు. రష్యాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ 3 అంచెల్లో వచ్చింది. మొట్టమొదటిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో వర్కర్స్ సపోర్ట్ తోటి, మరి ఇండివిజువల్ రైతు స్మాల్ ఫార్మర్స్ సపోర్ట్ తోటి, మరి ఈ యొక్క 1905లో విప్లవం వచ్చి పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది. దాన్ని పార్లమెంటరీ సిస్టమ్ అంటే లిబరల్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో 1905లో డ్యూమా అంటే రష్యన్ పార్లమెంట్ డ్యూమా అంటారు. ఆ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది 1905లో. ఆ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఉండాలి. అక్కడ 2 పార్టీలు వచ్చినాయి, మెన్సివికులు, బోల్షివికులు అని 2 మెన్సివికులు అంటే లిబరల్
డెమోక్రసీస్ ఉండాలి, లిబరల్ డెమోక్రసీస్, కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఉండాలనేటువంటి వాళ్ళు మెన్సివిక్లు. బోల్స్విక్లు అనేటువంటి వాళ్ళు మరి రెవల్యూషనరీ పంథాన్ని అవలంబించినటువంటి వాళ్ళు కార్ల్ మార్క్స్ లెనిన్ ఆధ్వర్యంలో ఐడియాలజీ ప్రకారంగా పనిచేసేటువంటి వాళ్ళు బోల్స్విక్లు. మెన్సివిక్లు, బోల్స్విక్లు అనే రెండు పార్టీలు ఆవిర్భవించినాయి. ఆ పార్టీల ద్వారా 1905లో ఒక రెవల్యూషన్ వచ్చింది రష్యాలో. 1905లో రెవల్యూషన్ వచ్చి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినాయి. డూమా అనేది పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, మెన్సివిక్లు ఆధ్వర్యంలో ఏర్పడింది. కాన్స్టిట్యూషనల్ మోనార్కీ రాజరికం ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుందని అటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ 1905లో ఏర్పడింది. మరి 1905లో ఏర్పడి రాజరికం ఉంటుంది, మరి ప్రజాస్వామ్యం ఉంటుందని పార్లమెంటరీ పరిపాలన మొదలైంది. కానీ 1914లో రష్యా ఏంటి అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో మెన్సివిక్ల ప్రభుత్వం ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యాను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇది మెన్సివిక్ల ఆధ్వర్యంలో ఏర్పడ్డ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క మెన్సివిక్ లిబరల్ వాళ్ళ యొక్క లిబరల్ డెమోక్రసీ వాళ్ళు రష్యాను ఫస్ట్ వరల్డ్ వార్లో ఇన్వాల్వ్ చేయడంతో ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా సైనికంగా బలంగా లేదు. ఇండస్ట్రియల్ వర్కర్స్ మరి పీజెంట్రీకి యొక్క రివోల్ట్స్ జరుగుతూనే ఉంది. కానీ మరి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏదో వచ్చిందో రాజరికం కంటిన్యూ అవుతూ మరి ఒక పార్లమెంటరీ వ్యవస్థ వచ్చిన అది 1914లో ఏంటి అంటే ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో ఇది ఇంగ్లాండ్ తరఫున, ఫ్రాన్స్ తరఫున ఇది కూడా పార్టిసిపేట్ అయింది రష్యా. కానీ రష్యా పార్టిసిపేట్ అయింది, కానీ రష్యా అంతటా ఓడిపోవడం మొదలుపెట్టింది. అది తాత్కాలిక గవర్నమెంట్ మెన్సివిక్ల గవర్నమెంట్ 1905లో వచ్చిన గవర్నమెంట్ అంతటా ఓడిపోతుంది. ఓడిపోవడంతో మరి మళ్ళీ 1917లో ఫిబ్రవరి రెవల్యూషన్ వచ్చింది. రాజు ఉన్నాడు అప్పటికి, కాన్స్టిట్యూషన్ రాజు కాదు, రాజు ఉన్నాడు. మరి పార్లమెంట్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. 1905లో రాజు పవర్స్ ఉన్నాయి, మరి 1905లో మరి ఒక పార్లమెంటరీ వ్యవస్థ, రెండు వ్యవస్థలు వచ్చినాయి రష్యాలో. రాజు ఉన్నాడు, పార్లమెంటరీ వ్యవస్థ డ్యూమా పరిపాలన ఉంది. కానీ ఈ రెండు సరిగ్గా పనిచేయకపోవడంతో 1917లో ఫిబ్రవరిలో మళ్ళొక రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫిబ్రవరి రెవల్యూషన్ అంటారు. దాంట్లో ఏంటి డిసైడ్ చేసి రాజ్యాంగబద్ధ రాజరికమే ఉంటుంది, రాజు కంప్లీట్ అధికారాలు ఉన్నాయి. ఎవరికి ఉంటాయంటే ఈ పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంటు మెన్సివిక్లు ఆధ్వర్యంలో పనిచేస్తుందని 1917 ఫిబ్రవరిలో మళ్ళొక రెవల్యూషన్ వచ్చింది. కానీ ఇదేం వచ్చినటువంటి మెన్సివిక్ల ప్రభుత్వం యుద్ధం నుంచి రష్యాను విత్డ్రా చేసుకోలేదు, యుద్ధం కంటిన్యూ చేస్తుంది. కానీ రష్యా ఓడిపోతుంది అంతటా. దాంతో రష్యాలో ఉన్నటువంటి సోల్జర్స్ యుద్ధంలో ఓడిపోవడం తోటి సోల్జర్స్ కూడా మరి దీని యొక్క మెన్సివిక్ల గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ యుద్ధం కంటిన్యూ చేయాలి. వాళ్ళ తరఫున ఎవరు వెస్టర్న్ లిబరల్ డెమోక్రసీ ప్రభుత్వాల తరఫున యుద్ధం కంటిన్యూ చేయాలని దాన్ని మెన్సివిక్ల దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు బోల్షివికులు ఒక ప్రణాళిక ఇచ్చారు. ఎవరికి? ప్రజలకు. ఏంటి? వర్కర్స్, పిజెంట్స్ అందరూ కూడా
మరి ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ఫస్ట్ ఏంటి, ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి? రైతులు. వర్కర్స్కు ఇండస్ట్రీలో వాళ్ళకు ఆధిపత్యం ఇవ్వాలి. వాళ్ళ యొక్క కమిటీల ద్వారా ఇండస్ట్రీ నడవాలి. అంటే ల్యాండ్ ఇవ్వాలి, ఎకనామిక్ వ్యవస్థ మొత్తం చేంజ్ కావాలి, మరి నేషనలైజేషన్ ప్రాపర్టీస్ ఉండాలి అనే అటువంటి వ్యవస్థను, రాడికల్ వ్యవస్థను బోల్షివిక్లు ఇచ్చారు. ఇంకోటి, వార్ నుంచి రష్యా తప్పుకోవాలి. వార్ అనేది ఇంపీరియల్ వార్, సామ్రాజ్యవాదులు చేసేటువంటి యుద్ధం. దాంట్లో మనం ఎందుకు అని చెప్పి రష్యా సోషల్ డెమోక్రటిక్ పార్టీ, బోల్షివికులు, దాంట్లో సోషల్ డెమోక్రటిక్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి, మెన్సివికులని బోల్షివికులని. మెన్సివికులు మితవాదులు, బోల్షివికులు అతివాదులు. ఈ అతివాదుల యొక్క ప్రోగ్రామ్ ఏంటి? వార్ నుంచి మనం రష్యా వైదొలగాలి. అది ఇంపీరియల్ వార్, అంటే సామ్రాజ్యాల కోసం జరుగుతున్నటువంటి వారు, వలసాధిపత్యం కోసం జరుగుతున్నటువంటి వారుల నుంచి మనం తప్పుకోవాలనేది ఒకటి. దానికి సైనికుల యొక్క మద్దతు, సైన్యము యుద్ధంలో పార్టిసిపేట్ కావడం, మరి సైనికులు చనిపోవడం, ఓడిపోవడం ఎంత బాగాలేదు అని చెప్పి సైనికులు కూడా సపోర్ట్ చేశారు బోల్షివిక్లకు. మరి పీజెంట్స్ సపోర్ట్ చేశారు, మరి ఇండస్ట్రీ వర్కర్స్ సపోర్ట్ చేశారు, మెజారిటీ వాళ్ళు సపోర్ట్ చేశారు బోల్షివిక్లకు. లెనిన్ ఆధ్వర్యంలో బోల్షివిక్ గవర్నమెంట్ ఏర్పడింది. అది రెవల్యూషనరీ గవర్నమెంట్. దాన్ని అణిచివేయాలని ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు రాలేదు. ఇట్లాంటి ఏది మొత్తం ఉన్న వాళ్ళ యొక్క వసతులన్నీ తీసివేసి లేని వాళ్ళకు కట్టబెట్టేటువంటి యొక్క సోషలిస్ట్ వ్యవస్థ ఇది మొట్టమొదటిసారి రష్యాలో వచ్చింది. కార్ల్ మార్క్స్ ఐడియాలజీ ప్రకారంగా మొట్టమొదటిసారి వచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడ అంటే రష్యాలో వచ్చింది. ఇట్లాంటి ప్రభుత్వం ఇక్కడ వస్తే మిగతా యూరోప్ అంతా బాగుతుందని చెప్పి మిగతా దేశాలన్నీ ఒకవైపు రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ వ్యవస్థను అణిచివేయాలని కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఇంకా ఇంటర్నల్ గా ఉన్నాయి. ఇక రష్యా బోల్షివికులు ఏంటి అంటే, బోల్షివికులు మరి ఈ విధంగా మరి స్లోగన్, ఈ యొక్క వాళ్ళ యొక్క రీఫార్మ్స్ ప్రజలకు ఎక్కువ మందికి నచ్చినాయి. దాంతో రెవల్యూషనరీ గవర్నమెంట్ దాదాపు బ్లడ్లెస్ రెవల్యూషన్ లాగానే వచ్చింది. ఇది కూడా పెద్దగా మెన్సివికులు వీళ్ళను లెనిన్ వచ్చినాడు బయట నుంచి, మరి లెనిన్ ఆధ్వర్యంలో ఈ బోల్షివికులు అందరూ గ్యాదర్ అయ్యేందుకు దానికి ఎక్కువ సపోర్ట్, ఈ రీఫార్మ్స్ కు, ఇతని యొక్క స్లోగన్స్ కు, ఇతని ప్రజెంటేషన్స్ కు ఎక్కువ మద్దతు రష్యాలో రావడంతో పెద్ద మెన్సివికులు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పీజెంట్స్ సపోర్ట్ చేసినారు, వర్కర్స్ సపోర్ట్ చేసినారు, సైన్యం కూడా చేయలేదు. కాబట్టి పెద్దగా రక్తపాతం లేకుండా బోల్షివికులు ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవడానికి దానికి మొట్టమొదటిసారి ఎక్కడే అంటే 1905లోనే ఒక సోవియట్లు అనేటువంటి యొక్క అంటే లోకల్ గవర్నమెంట్స్ ఏర్పడి అక్కడ ఈ యొక్క బోల్షివిక్ల ఐడియాలజీ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్ రష్యా యుఎస్ఎస్ఆర్ అనే సోవియట్లు అనే లోకల్ పరిపాలన యూనిట్స్ వచ్చినాయి. 1905లో నుంచే వచ్చినాయి అవి. ఆ విధంగా 1905లో రెవల్యూషనరీ సోవియట్స్ ఆర్గనైజ్ అయినాయి. లోకల్గా ఉన్నటువంటి ప్రజలు, లోకల్ యూనిట్స్ మొదలైనవి. ప్రజా లిబరల్ డెమోక్రసీ యూనిట్స్ మొదలైనవి. అక్కడ మొదలైనవి ప్రజలు లోకల్గా ఉన్నటువంటి గుమిగూడటం, వాళ్ళకి ఏ వ్యవస్థలు నచ్చితే ఆ వ్యవస్థలకు సపోర్ట్ చేయటం అనేటువంటి యొక్క సోవియట్ పెట్రోగ్రాడ్ సోవియట్ మొట్టమొదటిసారి అది అక్కడ మొదలైంది. అక్కడి నుంచి సోవియట్లు లోకల్ పరిపాలన, మరి మెజారిటీ పరిపాలనతోటి మెజారిటీ వాళ్ళు సపోర్ట్ చేయటం,
ఆ యొక్క లోకల్ యూనిట్స్ బలమైన యూనిట్స్ తయారైనాయి. ఆ బలమైన యూనిట్స్ తోటి బోల్షివికుల యొక్క ప్రణాళిక, వాళ్ళు ల్యాండ్ టు ది డిస్ట్రిబ్యూషన్ టు ది పీపుల్, మరి వారు ఎండ్ కావాలి, పరిశ్రమలలో ఉన్న వర్కర్స్కు వసతులు ఏర్పాటు చేయాలి. ఈ అన్ని స్లోగన్స్ వాటికి వాళ్ళకు నచ్చి రష్యాలో ఉన్న ప్రజలు సపోర్ట్ చేసినారు. ఇంకా రష్యా అంతకుముందు బిగ్ రష్యా, రూసో జపనీస్ తోటి రష్యా ఓడిపోయింది. ఆ విధంగా అవయవం చిన్న ఏషియన్ కంట్రీ, ర్యాట్ అటువంటిది, ఎలిఫెంట్ లాంటిది, దానికంటే రష్యా ఓడించింది. సో ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ ఆఫ్ రష్యా. అప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్యూర్ కావటం, రాడికల్ ఐడియాలజీ ఇంక్రీజ్ కావటం, లిబరల్ డెమోక్రసీ అవి ఆల్రెడీ ఉన్నాయి ఎక్కడ వెస్ట్లో, అవి కూడా మరి ఏ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ఈ సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటిది ఏంటి అంటే బోల్షివికుల ప్రణాళిక సొల్యూషన్. ప్రజల యొక్క ఆకలి బాధలు తీర్చడానికి, అప్పుడు ఆకలి ప్రజలు ఉత్పత్తి లేదు, ఆకలి బ్రెడ్ కావాలని అరుస్తున్నారు ప్రజలు, ఆకలి చావులు జరుగుతున్నాయి. అట్లాంటి టైంలో ఈ యొక్క బోల్షివికుల ప్రణాళిక నచ్చి యుద్ధం ఆపు చేయాలి, యుద్ధంలో అనవసరమైన ఇంపీరియల్ వార్ ఉండొద్దని చెప్పి, ఆకలి చావులు తీర్చడానికి కోసం అని చెప్పి మరి ఎక్కువ మంది పూర్ పీపుల్, రైతులు, మరి ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్గనైజ్ అయ్యి, అప్పటికే వాళ్ళు బలమైన ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్, మరి పిజెంట్స్, సైనికులు, వీళ్ళందరూ సపోర్ట్ చేయడంతో బోల్షివిక్ రెవల్యూషన్ 1917 అక్టోబర్లో వచ్చింది, లెనిన్ ఆధ్వర్యంలో వచ్చింది. అది ఆ విధంగా రష్యాలో ఎక్కడా లేనటువంటి ఒక మరి కండిషన్స్ వల్ల, మరి వెనకబాటుతనం వల్ల, సరి అయిన దిశలో ప్రభుత్వాన్ని నడపలేక రాజవంశీయులు ఫెయిల్ కావటం, అప్పుడున్నటువంటి ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ రావటం, మరి రష్యాలో మరి కమ్యూనిస్ట్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, సోషల్ డెమోక్రటిక్ థ్రెట్ అంతగా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నూతనంగా ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లెనిన్ ఆధ్వర్యంలో వచ్చింది. ఎక్కడ? రష్యాలో. ఆ విధంగా వచ్చినటువంటి రష్యా, లెనిన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి రష్యా పరిపాలనా సంస్కరణలు ఏంటి అంటే, పరిపాలనా సంస్కరణలు మొట్టమొదటిది ఏంటి? ల్యాండ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయటం, పరిశ్రమలన్నింటినీ నేషనలైజ్ చేయటం. ల్యాండ్ అంతా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు? ఎవరికంటే ఉన్న వాళ్ళకు. అబాలిషన్ ఆఫ్ ఫ్యూడలిజం, మొత్తం భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసి భూమిని అంతా కూడా నేషనలైజేషన్ చేసుకొని, భూమిని దాని ఫ్యామిలీ మెంబర్స్, ఓల్డ్ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమంది ఫ్యామిలీ మెంబర్స్కు పర్సన్స్ వైజ్గా ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఫ్యామిలీ హోల్డింగ్స్, రైతు కమతాలు ఇవ్వటం, డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలుపెట్టాడు. అది మొత్తం అబాలిషన్ ఆఫ్ ఫ్యూడలిజం. అది ఇంకోటి ఏంటంటే క్యాపిటలిస్టులకు, ఇంతకుముందు ఉన్నటువంటి క్యాపిటలిస్టులు ఉన్నారు కదా, ఆ క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా నేషనలైజ్ చేసి వర్కర్స్ ఆధిపత్యంలో నడవాలి. వర్కర్స్ ఇండస్ట్రీస్ ఇంకా పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఏది ఫారినర్స్ పెట్టినారు, అవన్నీ ఏమి చెల్లించేది లేదు. మరి క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా, సో ఈ విధంగా క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా బోల్షివికులు జరిపినటువంటి యొక్క రెవల్యూషనరీ ఐడియాలజీకి నచ్చి బోల్షివిక్ ప్రభుత్వం వచ్చి నేషనలైజేషన్, ప్రైవేట్ ప్రాపర్టీస్ లేదు, అన్నీ కూడా ప్రభుత్వ పరంలో నడిచేటట్టు చేశారు. నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ కూడా ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయంటే ప్రొలిటరేట్ వర్కర్స్ ఆధ్వర్యం. వర్కర్స్ ఉత్పత్తిలో మరి డిస్ట్రిబ్యూషన్లో వర్కర్స్ ఆజిమాయిస్ ఉంటుంది. ఇండస్ట్రీస్ అన్ని వర్కర్స్ కమిటీల ద్వారా ఉత్పత్తి చేయటం, మరి జీతాలు కానీ వాటిని కూడా ఈ విధంగా రెవల్యూషనరీ
ఇంతకుముందు లేనటువంటి సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్, ప్రైవేట్ ప్రాపర్టీ లేదు. ఇక ల్యాండ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసినారు రైతులకు. పరిశ్రమలన్నీ కార్మికుల ఆధ్వర్యంలో పెట్టారు. మరి జీతాలు అప్పుడు ఉన్నటువంటి పెద్ద గ్యాప్ ఉన్నటువంటి జీతాలు క్యాపిటలిస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా ఉన్నవాళ్ళు, మరి ప్రభుత్వం పెద్ద పెద్ద జీతాలు ఉన్న వాళ్ళ జీతాలు కట్ చేసినారు. పెద్ద జీతాల వ్యత్యాసం లేకుండా చేసినారు. దీనికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరు? భూస్వాములు వ్యతిరేకించారు, ఇండస్ట్రియల్ క్యాపిటలిస్టులు వ్యతిరేకించారు. వీళ్ళందరూ బయటి దేశాలకు పోయి లేక ఇక్కడ ఉండి కూడా కమ్యూనిస్టు రష్యాకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేవనెత్తారు. సో ఆ విధంగా తిరుగుబాట్లు అంతరంగికంగా బయటి దేశాల బయట నుంచి ఎమిగ్రీస్ బయటికి పోయి బయటి దేశాల సహాయంతో కమ్యూనిస్టు రష్యాను అంశాలని చెప్పే ప్రయత్నం చేయటం. సో ఈ విధంగా మరి అలా వచ్చినటువంటి ప్రభుత్వం అన్నిటి నేషనలైజ్ చేసింది, అన్నిటి డిస్ట్రిబ్యూట్ చేసింది. మరి ఫారిన్ పెట్టుబడులు ఏవి ఇచ్చేది లేదు, ఫారిన్ అబాలిషన్ ఏవి ఇచ్చేది లేదు, ఎవరైతే పెట్టుబడి పెట్టిందో వాళ్ళకి ఏమి లేదు అని చెప్పి ఫారినర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నేషనలైజ్, పరిశ్రమలు నేషనలైజ్ చేసింది. క్యాపిటలిస్టులను మరి ఆ దగ్గర నుంచి తీసుకుంది ఇండస్ట్రీస్ను, వాళ్ళ ఇండస్ట్రీస్ అంతా వర్కర్స్ భూమి అంతా కూడా ప్రభుత్వ పరం చేసి ఫ్యామిలీ హోల్డర్స్ నెంబర్స్ బట్టి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పులు కమ్యూనిస్టు రష్యా, బోల్షివిక్ రష్యా చేసింది. ప్రభుత్వమే అందరికీ పని చూపిస్తుంది. ప్రభుత్వమే పని చూపిస్తే ఎవడు కూడా ఒట్టిగా ఇంతకుముందు ఏది ఆస్తులుండి ఆ ఆస్తులను ఎవరికో ఇచ్చి లీజుకి ఇచ్చి ఆ ఆస్తుల మీద వచ్చిన రెంట్ తోటి బతికే అటువంటి వ్యవస్థ లేదు. అందరూ పని చేయాల్సిందే. ఎక్స్ప్లైటేషన్ లేకుండా చేశారు. ఎవరు ఒకడు ఇంకో ఎక్స్ప్లైటేషన్ లేకుండా లెనిన్ ఆధ్వర్యంలో ఎన్నో మార్పులు, కమ్యూనిస్ట్ వ్యవస్థలు ఎన్నో మార్పులు, ప్రైవేటైజేషన్ పోయి నేషనలైజేషన్, వర్కర్స్ ఆధ్వర్యంలో మరి పీజెంట్స్ కూడా మరి ఈ విధంగా ఇండివిజువల్ ఫార్మర్స్ అలో చేసినా కూడా కొన్ని లిమిటెడ్ కమతాస్ ఇచ్చారు వాళ్ళకు. సో ఇలాంటి మరి ఇక జీత వ్యత్యాసాలు కూడా లేకుండా తగ్గించారు. ఎక్కువ ఉన్నటువంటి జీతాలు తగ్గించి క్యాపిటలిస్టులు మరి భూస్వాములు దీనికి వ్యతిరేకించినటువంటి వాళ్ళకు వర్గంగా ఏర్పడి రెవల్యూషనరీ గవర్నమెంట్ను, బోల్షివిక్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళన్నిటినీ అణిచివేసి మన సోవియట్ రష్యా లెనిన్ ఆధ్వర్యంలో అంత నేషనలైజేషన్, ప్రాపర్టీస్ నేషనలైజేషన్, ప్రైవేట్ ల్యాండ్స్, ప్రైవేట్ వ్యవస్థలు లేకుండా చేసి అన్నీ కూడా ప్రభుత్వమే అందరికీ ఉద్యోగాలు ఇస్తుంది అన్నింటిలో. సో ఆ విధంగా ప్రభుత్వ పరంగా అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వానికి పనిచేయాలి తప్పకుండా ప్రతివాడు. సో ఇలాంటి వ్యవస్థను ఎప్పటిదాకా 1921 దాకా నడిపించాడు లెనిన్. రెవల్యూషనరీ వే ఇంప్లిమెంట్ చేసి వెరీ షార్ప్ లిమిటెడ్ పీరియడ్లో ఇంత రెవల్యూషనరీ నేషనలైజేషన్ చేశారు, ప్రభుత్వ పరం చేశారు అన్నిటినీ. మరి మెజారిటీ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ రూల్ ఓవర్ ది మైనారిటీ వాళ్ళు క్యాపిటలిస్టులు కానీ మైనారిటీ భూస్వాములు కానీ ఇప్పుడు ఏం తెలియదు. సో అట్లాంటి మెజారిటీ రూల్ని ఎస్టాబ్లిష్ చేశారు రష్యా. కానీ 1921 వచ్చే వరకు అన్నిట్లో లాస్ వస్తుంది. కాబట్టి ఏం చేసిందంటే లెనిన్ న్యూ ఎకనమిక్ పాలసీ, నూతన ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ఒక న్యూ ఎకనమిక్ పాలసీ 1921 ప్రవేశపెట్టాడు. ఏంటి అంటే న్యూ ఎకనమిక్ పాలసీ ప్రకారంగా స్మాల్ ఎంటర్ప్రెన్యూరియల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ ఇండివిజువల్ ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఆ విధంగా పెట్టుకొని స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళ వస్తువులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు
బిగ్ ఇండస్ట్రీస్ మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి, ప్రభుత్వ ఆజమాయిషీలో ఉంటాయి. కానీ స్మాల్ ఇండస్ట్రీస్కు ఫ్రీడమ్ ఇచ్చాడు. అది న్యూ ఎకనామిక్ పాలసీలో. ఇంకా ఏంటి అంటే న్యూ ఎకనామిక్ పాలసీలో రైతులకు, ఫ్యామిలీ హోల్డర్స్కు మరి ట్యాక్స్ 5%, ఒక హెక్టార్ లోపల ఉంటే 5% అని, మరి 3 ఎకరాల పైన ఉంటే 17% అని ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ మొట్టమొదటిలా ఇది ఫుడ్ సీరియల్స్ ఆధ్వర్యంలో నడిచింది, ఫుడ్ అండ్ గ్రెయిన్స్. కానీ ఇప్పుడు గ్రెయిన్స్ కాకుండా ట్యాక్స్ మనీ రూపంలో వేశారు. ఇంకోటి కులక్స్ అంటే పెద్ద పెద్ద కమతాలు కూడా ఉండొచ్చు, వాళ్ళు లేబర్ను ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా ఏమైతుందంటే అంత ముందున్నటువంటి వ్యవస్థలో రైతులకు స్వాతంత్రం ఇచ్చాడు. ఇంత ట్యాక్స్ కట్టాలి, మిగతా వాళ్ళు వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు అని చేసినాడు లెనిన్. సో దాంతో వీళ్ళు ఈ రైతులు మిగతా వాళ్ళను లేబరర్స్ ఎక్స్ప్లైట్ చేస్తారు, వాళ్ళ వస్తువులు అమ్ముకోవడం, ఫుడ్ గ్రెయిన్స్ అమ్ముకోవడం. సో ఇలాంటి ఎక్స్ప్లైటేషన్ కుదరదు అని చెప్పి కలెక్టివ్, ఇంకోటి చిన్న చిన్న కమతాలు కావడంతో, ఇండివిజువల్ ఫార్మర్స్ కావడంతో మెకనైజ్డ్ అగ్రికల్చర్ సాధ్యం కావట్లేదు, ట్రాక్టర్స్ ఉండటం ఇవన్నీ సాధ్యం కావట్లేదు. కాబట్టి లెనిన్ ఏం చేసినాడంటే దీన్ని కలెక్టివ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అగ్రికల్చర్ చేసినాడు. దాంతో యంత్రాలు ఉపయోగించవచ్చు, కలెక్టివ్గా మరి వ్యవసాయం చేసి ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చు. మరి ప్రభుత్వాల నుంచి కూడా ఏంటి అప్పులు సంపాదించవచ్చు, మెషిన్స్ తీసుకోవచ్చు, ఉత్పత్తి అధికం చేయవచ్చు అనేటువంటి అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆ విధంగా చిన్న చిన్న కమతాలు ఉండొచ్చు, కోఆపరేటివ్ ఉండొచ్చు అనే దాన్ని తీసేసి కోఆపరేటివ్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి ఉత్పత్తి పెంచాడు. ఉత్పత్తి సరిపోవట్లేదు, ప్రజల యొక్క అవసరాలు సరిపోవట్లేదు. దాంతో కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేసి అగ్రికల్చర్ వ్యవస్థను, ఆహార ఉత్పత్తిని బాగా పెంచివేయడం జరిగింది. అది నూతన ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టాడు లెనిన్. న్యూ ఎకనామిక్ పాలసీ ద్వారా మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ అయితే అన్ని లాస్ అవుతున్నాయి. కాబట్టి ఎక్సెప్ట్ పెద్ద ఇండస్ట్రీస్ తప్ప చిన్న ఇండస్ట్రీస్ను ఇండివిజువల్ మేనేజ్మెంట్కు, ఇండివిజువల్ పెట్టుబడికి అనుమతించాడు. కానీ అగ్రికల్చర్లో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందని చెప్పి కోఆపరేటివ్ అగ్రికల్చర్ మరి ప్రభుత్వం తరఫు నుంచి మనీ ట్రాక్టర్స్ కానీ మెషినరీ ఇంట్రొడ్యూస్ చేసి ఉత్పత్తి చేయడానికి కానీ బెనిఫిట్స్, అగ్రికల్చరిస్ట్ కానీ మరి వస్తువులు అమ్మడం కూడా ఉమ్మడి మార్కెట్ చేసినాడు. ఉమ్మడి మార్కెట్ చేసి మరి మిగతా వాళ్ళను కూడా వీళ్ళు ఎక్స్ప్లైట్ చేయకుండా ధరలు నిర్ణయించడం. ఇలాంటి కోఆపరేటివ్ మార్కెట్ను, కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేయడం జరిగింది. ఇది లెనిన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ ఏం చేసినంటే రష్యాలో మరి పంచవర్ష ప్రణాళికలు పెట్టాడు. 1929 నుంచి 33 పంచవర్ష ప్రణాళికలు పెట్టాడు. ఎవడు? స్టాలిన్. పంచవర్ష ప్రణాళికలు అంటే 5 years ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక యొక్క మరి ఉద్దేశాలు చేరుకునేటట్టు చేయటం. ఆ విధంగా మరి 1928లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఎక్కడ? పశ్చిమ ఐరోపా రాజ్యాల్లో, ప్రపంచం అంతటా వచ్చింది. కానీ ఇంకా ఎక్కువ ఇక్కడ ఐరోపా రాజ్యాల్లో ఆర్థిక మాంద్యం వచ్చి అన్ని వస్తువులు ఉన్నాయి కానీ వాడికి చెల్లడం లేదు. ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఫుడ్ స్కేర్సిటీ, అన్నింటినీ ధరలు లేవు, యంత్రాలకు ధరలు లేవు, ఇండస్ట్రీస్ అన్ని మూసివేయబడ్డాయి. ఎందుకంటే ధరలు లేవు, వస్తువులు కొనేవాళ్ళు లేరు. కాబట్టి ఆర్థిక మాంద్యం వచ్చింది ఆ టైంలో. కానీ ఆ టైంలో రష్యాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, సోషలిస్ట్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 1929 నుంచి 33 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు
38 నుంచి మళ్ళా 5 years 3 ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, 5 years ప్లాన్స్ ద్వారా ఆర్థికంగా మరి మరి ఈ ఇండస్ట్రీ కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ మరి రష్యాను బలమైన దేశంగా రూపొందించగలిగింది స్టాలిన్ ఆధ్వర్యంలో. లెనిన్ తర్వాత స్టాలిన్ పంచవర్ష ప్రణాళిక తోటి స్టాలిన్ రష్యాను ఆర్థిక మాంద్యము అన్ని దేశాలు ఎదుర్కొన్నాయి, కానీ రష్యా ఎదుర్కోలేదు ఆర్థిక మాంద్యాన్ని. రష్యాలో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్, అగ్రికల్చరల్ ప్రోగ్రెస్, రష్యాలో ఆకలి చావులు లేవు, మూమెంట్ లేదనేది లేదు, అన్ని జరుగుతూనే ఉన్నాయి రష్యాలో. ఆ విధంగా రష్యా యొక్క పంచవర్ష ప్రణాళిక, రష్యా అభివృద్ధి అనేది సోషలిస్ట్ యొక్క మరి మిగతా వెస్టర్న్ లిబరల్ డెమోక్రసీస్ అని ఫెయిల్ అయితే రష్యా సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుంది. కాబట్టి సోషలిజం అనేది అంతటా స్ప్రెడ్ అవుతుంది. ఈస్టర్న్ యూరోప్ నుంచి, రష్యా నుంచి మిగతా దేశాలకు స్ప్రెడ్ అవుతుంది. దాన్ని అరికట్టలేక అమెరికా గవర్నమెంట్ ఇతోధికంగా డబ్బులు సాయం చేస్తుంది. ఎవరికి? ఈ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ అయినటువంటి యొక్క ఫ్రాన్స్కు, మిగతా దేశాలు. లేదంటే కమ్యూనిస్ట్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ సోషలిస్ట్ ఆర్గనైజేషన్స్ స్ప్రెడ్ అవుతుంది. ఈస్టర్న్ యూరోప్ మొత్తం పోలాండ్ వచ్చింది, మరి మిగతా దేశాల్లో మొదలైంది రావడం. దాని ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఫ్రాన్స్లో పెరిగింది, మరి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఆ విధంగా ఇండస్ట్రియల్ వర్కర్స్ యొక్క ట్రేడ్ యూనియన్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ యూనియన్స్ యాక్సెప్ట్ చేశారు రష్యాలో. మరి పీజెంట్స్ ఆర్గనైజేషన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు అందరిగా. ఆ విధంగా మెజారిటీ రూల్ ఎస్టాబ్లిష్ చేశారు వర్కర్స్ గవర్నమెంట్. ఆ విధంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ బోల్షివిక్, ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా వర్కర్స్, రైతులు, మరి సైన్యం, సోవియట్ సైన్యం కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క సోషలిస్టిక్ వరల్డ్ సాధించుకున్నారు. సోషలిజం, సామ్యవాద వ్యవస్థ అంటే ఏంది? ఉన్నవానికి లేని వానికి తారతమ్యం లేకుండా అందరూ మెజారిటీ వాళ్ళు, వర్కర్స్ కానీ, రైతులు కానీ, బానిసలు కాకుండా అందరూ స్వేచ్ఛగా వసతులు ప్రభుత్వం నుంచి పొందటం, వసతులు స్వేచ్ఛగా ఆ విధంగా ఏంటి ఎక్స్ప్లైటేషన్ అంటే ఒకరు దోసుకొని వ్యవస్థను రూపుమాపి సమసమాజ వ్యవస్థను ఏర్పాటు చేశారు రష్యాను. అంటే అందరూ సమానమే కానీ ఉన్నవాని యొక్క పెద్ద ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేశారు. పెద్ద ఇండస్ట్రీస్ అని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి చేసి రష్యాను స్వామ్యవాద పరిపాలనకు తీసుకుపోయి సామ్యవాద పరిపాలన, సోషలిస్టిక్ పరిపాలన మొదలుపెట్టారు. కానీ దీనికి ఇంత జరుగుతున్నా, ఇంత మెజారిటీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నా, వ్యవసాయకంగా ఉత్పత్తి జరుగుతున్నా, పారిశ్రామికంగా ఉత్పత్తి జరుగుతున్నా, ఆ క్యాపిటలిస్టులు అనే వాళ్ళు ఉన్నారుగా కొందరు, వాళ్ళు మరి అంతకుముందు స్వాతంత్రం అనుభవించినటువంటి ల్యాండ్ లార్డ్స్ కొందరు, మరి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, కొంతమంది ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ లెనిన్ స్టాలిన్ సంస్కరణలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. దాంతో ఏం చేశారంటే స్టాలిన్ పర్జెస్ అంటే రిఫార్మ్స్, సోవియట్ పార్టీని కూడా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ప్రక్షాళన అంటే ఎవరెవరైతే వ్యతిరేకులు ఉన్నారో, అతని పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరెవరైతే చెప్పారో వాళ్ళందరినీ మూకుమ్మడిగా అణిచివేయడం మొదలుపెట్టాడు. దాన్ని పర్జెస్
వెలివేయటం, అణిచివేయటం, ఏ విధంగా లొంగితే ఆ విధంగా లొంగుబాటు చేసుకోవటం, లేదా వాళ్ళకు లేకుండా చేయటం, పార్టీలు లేకుండా చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంటే ఏక పార్టీ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎవడు? స్టాలిన్. ఒకటే పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ. ఊడి చేసే వాళ్ళు ఉండరు కానీ పార్టీ మాత్రం ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే పార్టీ. మిగతా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని మల్టిపుల్ డెమోక్రసీ కాదు. కమ్యూనిస్టు రష్యా డిక్టేటర్ ప్రోలిటరేట్ ఒక పోలిట్ బ్యూరో మెంబర్స్ ఉంటారు. ఎవరైతే వ్యతిరేకం చేశారో వాళ్ళందరినీ పారివేశారు. ఇక్కడ పార్టీలు పోలిట్ బ్యూరో మెంబర్స్ లో పార్టీ కమిటీ, వివిధ కమిటీస్ ఉంటాయి సోవియట్లలో. ఆ కమిటీలలో కూడా ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో పరిపాలన వ్యవస్థలో స్టాలిన్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో అందరినీ వేరువేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ప్రక్షాళన, పార్టీ ప్రక్షాళన. ఒకటే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది, ఒకటే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు జరిగింది. ఆ విధంగా వ్యతిరేకులు ఏర్పాటు చేయడం, దాన్ని రిమూవింగ్ ది అపోనెంట్స్ ఫ్రమ్ ది పార్టీ. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి వ్యతిరేకులు, అతను వ్యతిరేకులు. అట్లనే ఆర్మీలో కూడా ఎవరెవరైతే వ్యతిరేకం చేస్తున్నారో అతనికి, ఎవరికి? స్టాలిన్ వ్యతిరేకం ఎవరెవరైతే మూకుమ్మడిగా 17, 18, 19, 30 ఇట్లా మూకుమ్మడిగా వీళ్ళు బయటికి వెళ్ళగొట్టాడు. రిమూవ్ చేసినాడు. ఆ విధంగా కమ్యూనిస్టు సైన్యాన్ని మరి సైన్యంలో ఉన్న వ్యతిరేకులు కూడా ఏర్పారేశాడు. ఎవరు? స్టాలిన్ ఆర్మీ జనరల్స్, మరి మిగతా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సైనికులు, వాళ్ళందరినీ కూడా దాన్ని ఏమంటారంటే రిమూవల్ ఆఫ్ ది అపోనెంట్స్ ఫ్రమ్ ది ఆర్మీ నుంచి కూడా రిమూవ్ చేసినారు. అట్లా ఇంకా అది కాకుండా బ్యూరోక్రసీలో ఉన్నటువంటి యొక్క స్టాలిన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రిమూవ్ చేశాడు. బ్యూరోక్రసీలో అట్లా సొసైటీలో ఇతని కమ్యూనిస్టు వ్యవస్థ ఏక పార్టీ పరిపాలన వ్యతిరేకించినట్టు సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అతని వ్యతిరేకులందరినీ మట్టు పెట్టించాడు. దీన్ని ఏమంటారంటే ఆ విధంగా 1930-40 వచ్చే వరకు ఏక పార్టీ కమ్యూనిస్టు పరిపాలన ఎస్టాబ్లిష్, బలమైన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసే 1930 మరి 40 వచ్చే వరకు 39, 33, సో ఆ తర్వాత 33 నుంచి 41, సో ఆ విధంగా థర్డ్ ప్రణాళికలు వచ్చే వరకు ఆ విధంగా కమ్యూనిస్టు వ్యవస్థను బలోపేతం చేసి రెండవ ప్రపంచ యుద్ధం వరకు రష్యాను బలమైన దేశంగా మార్పు చెందింది కమ్యూనిస్టు లెనిన్ స్టాలిన్ ఆధ్వర్యంలో. లెనిన్ తర్వాత స్టాలిన్కు ట్రాట్స్కీ మధ్యలో ఆధిపత్య పోరు జరిగింది. ఈ ఆధిపత్య పోరులో ట్రాట్స్కీని వెలివేయడం జరిగింది. స్టాలిన్ ఈ లెనిన్కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ట్రాట్స్కీ అండ్ స్టాలిన్ రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ట్రాట్స్కీ. వీళ్ళిద్దరి మధ్య లెనిన్ చనిపోయిన తర్వాత ఇద్దరి మధ్యలో తగాదా వచ్చింది. ఈ ఇద్దరి మధ్యలో తగాదా తోటి ఈ ట్రాట్స్కీని పార్టీ నుంచి వెలివేసి మరి పార్టీని అతన్ని వెంటాడినాడు, చంపించాడు ట్రాట్స్కీ. ఆ విధంగా వ్యతిరేకులందరినీ పార్టీలో కానీ పార్టీ పొలిట్ బ్యూరోలో కానీ మరి ఈ యొక్క మరి రీఫార్మ్స్ ఎవరైతే భూస్వాములు అడ్డుకుంటున్నారు, భూస్వాములు, క్యాపిటలిస్టులు
వాళ్ళందరినీ, వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరినీ రిమూవ్ చేశాడు, అణిచివేశాడు. ఆ విధంగా పరిపాలన మరి కమ్యూనిస్టు, కంప్లీట్ సోషలిస్ట్ వ్యవస్థను సక్సెస్ఫుల్గా నడిపి సోషలిస్టు ఇంకా ఏంటంటే సోషలిస్ట్ వ్యవస్థలో లెనినే ఏం చేసినట్టు యుద్ధం ఆపుతున్నాము. ఎందుకోసము? యుద్ధం అనేది సామ్రాజ్యవాదుల మధ్యలో నడుస్తుంది. ఈ రష్యా ఇంకా ఏంటంటే రష్యాలో కొంతమందిని ఆకట్టుకోవడానికి ఏం చేసిన లెనిను యుద్ధం, లెనిన్ యొక్క బోల్షిక్ బంధాలు మరి ప్రైవేటు వాళ్ళ యొక్క వ్యక్తి స్వాతంత్రం మాత్రం నశింపబడదు, సమానం అబాలిషన్ ఆఫ్ ఫ్యూడలిజం ఒకటే ఉంటుంది. కానీ ఇండివిజువల్ రైతులకు మొట్టమొదటిసారి ఇండివిజువల్ రైతులకు ఫ్రీడమ్ ఇచ్చాడు. మొట్టమొదటి ఇండివిజువల్ రైతులకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కొంత ట్యాక్స్ పే చేసిన తర్వాత మిగతా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ విధంగా వర్కర్స్కు ఆర్గనైజేషన్స్ పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళ మూకుమ్మడి ఇండస్ట్రీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా మెజారిటీ యొక్క మెప్పు పొందాడు లెనిన్. అదేవిధంగా స్టాలిన్ కూడా మరి సామ్యవాద వ్యవస్థను, మెజారిటీ పరిపాలనను, మైనారిటీ యొక్క హక్కులను కాలరాసులను కూడా మెజారిటీ హక్కులను కాపాడి మెజారిటీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా సోషలిస్ట్ వ్యవస్థను తీర్చిదిద్దినటువంటి వాళ్ళు లెనిన్ అండ్ స్టాలిన్. ఆ విధంగా వెస్ట్రన్ యూరోపియన్ వాళ్ళు మరి ముక్కు మీద వేలేసుకునేటట్టు సోషలిస్ట్ వరల్డ్ అనేది ప్రత్యేకమైన ఒక వరల్డ్ అనేది వచ్చి ఈ సోషలిజం డెమోక్రసీ కంట్రీస్లో, లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్లో అంతటా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ సోషలిస్ట్ సామ్యవాద వ్యవస్థ. దాన్ని అరికట్టడం కోసం ఈ లిబరల్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా సోషలిజం, డెమోక్రటిక్ సోషలిజాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ విధంగా చూడండి, పొలిటికల్గా మరి మార్పు చెంది రాజకీయ మార్పులు ఇది సోషలిస్ట్ వరల్డ్ ఈస్ట్లో ఎమర్జీ కాగానే లిబరల్ డెమోక్రసీ, క్యాపిటలిస్ట్ వ్యవస్థలన్నీ కూడా మరి సోషల్ డెమోక్రటిక్ కంట్రీగా మారింది. సో ఆ విధంగా సోషలిజం, సోషల్ డెమోక్రటిక్స్ మరి సోషల్ డెమోక్రటిక్ కాకుండా కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ సోషలిస్టిక్ వరల్డ్గా మారి ఈ విధంగా రాజకీయ అంతముందున్నటువంటి డెమోక్రసీస్ పోయి మిగిలిన మరొక రకమైనటువంటి డెమోక్రటిక్ సోషలిస్ట్ గవర్నమెంట్ అంతటా కూడా వచ్చినాయి. వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్ను రికగ్నైజ్ చేసిన అన్ని ప్రభుత్వాలు, వెస్ట్రన్ యూరోపియన్ ప్రభుత్వాలు కూడా ఆ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ ప్రజలకు హక్కులు, రైట్స్, హక్కులు, మరి సివిల్ రైట్స్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా మరి ఎక్స్‌ప్లాయిటేషన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి సోషలిస్టిక్ భావాలు స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఇక్కడ కూడా మరి వెస్ట్రన్ వరల్డ్లో కూడా కొన్ని రాజకీయ వ్యవస్థలు, పరిపాలన వ్యవస్థలు, మరి సామాజిక వ్యవస్థలో పెను మార్పులు జరిగినాయి వెస్ట్రన్ వరల్డ్. ఆ విధంగా ఈస్టర్న్ సోషలిస్ట్ వరల్డ్ ఇది థ్రెట్గా మారింది వెస్ట్రన్ లిబరల్ డెమోక్రసీ. దాంతో క్యాపిటలిస్టులు కూడా మరి భూస్వామ్య వర్గాలు ఉన్నటువంటి వెస్ట్రన్ యూరోప్లో ఉన్నటువంటి వర్గాల్లో కూడా మార్పు చెంది డెమోక్రటిక్ సోషలిస్ట్ వ్యవస్థలు వచ్చినాయి. ఆ విధంగా ఈస్టర్న్ సోషలిస్టిక్ వ్యవస్థ వెస్ట్రన్ లిబరల్ డెమోక్రసీ థ్రెట్గా మారి అక్కడ కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులు రావటానికి తోడ్పడింది. ఆ విధంగా మరి ఈస్టర్న్ సోషలిస్టిక్ వరల్డ్ మరి ప్రపంచం మొత్తం మీద పెను మార్పులు జరగడానికి రాజకీయ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు పెను మార్పులు ప్రపంచంలో చోటు చేసుకోవడానికి తోడ్పడింది.